మాట అంటే మాటే గవర్నర్ అధికారాలపై తేల్చి చెప్పిన కేంద్రం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ శాంతి భద్రతలపై గవర్నర్ రోజువారీ జోక్యం ఉండదని, అధికారులతో రెగ్యులర్ సమావేశాలు ఉండవని చెప్పింది. అత్యవసరమైతే అది కూడా ప్రత్యేక పరిస్థితుల్లోనే గవర్నర్ జోక్యం ఉంటుందని చెప్పింది. గవర్నర్ అధికారాలపై తాము రాష్ట్రానికి పంపిన లేఖను వెనక్కి తీసుకునేది లేదంటోంది కేంద్ర హోంశాఖ. దీనిపై అధికారికంగా చెప్పకపోయినా కొన్ని లీకులు మాత్రం ఇచ్చింది. గవర్నర్ విశేషాధికారాలను రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ వాదించింది. అంతేకాదు దీనిపై ఏకంగా కేంద్రానికి లేఖ కూడా రాసింది. గవర్నర్ కు అధికారాలను అప్పచెప్పడం కరెక్ట్ కాదంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని నిలదీశారు టీఆర్ఎస్ ఎంపీలు. ఇలా అధికారాలు అప్పచెప్పడం రాష్ట్ర హక్కులను హరించడమేనంటూ వాదించారు. అయితే కేంద్రం మాత్రం విభజన బిల్లులో ఉన్న ప్రకారమే చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. అయితే దీనిపై హోంమంత్రి రాజ్నాథ్ తో భేటీ అయి తమ వాదనలు వినిపించారు ఎంపీలు. సీఎం అధికారాలలో జోక్యం చేసుకోబోమని వాళ్లకు సర్ది చెప్పి పంపించారు రాజ్నాథ్. గవర్నర్ ఢిల్లీ టూర్లోనైనా దీనిపై క్లారిటీ వస్తుందనుకుంటే అది లేదు. గవర్నర్ ఢిల్లీలో ఉండగానే లీకులిచ్చింది కేంద్ర హోంశాఖ. అత్యంత అరుదైన పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్ జోక్యం ఉంటుందని, రోజువారీ కార్యక్రమాల్లో గవర్నర్ కల్పించుకోరని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు అసలు తాము రాసిన లేఖను తెలంగాణ సర్కార్ తప్పుగా అర్థం చేసుకుందని హోంశాఖ అంటోంది. విభజన చట్టం ప్రకారమే చేస్తున్నామంటూ కవరింగ్ ఇచ్చింది. మొత్తానికి తాము రాసిన లేఖకు కట్టుబడి ఉంటామని చెప్పగానే చెప్పింది కేంద్ర హోంశాఖ.